మీరు యాక్చువల్గా ఏం చదువుకున్నారండి? నేను బిఎస్సి బయోటెక్నాలజీ చేశాను. అప్పట్లో ఉద్యోగం చేయాలి అట్లాగే ఉండేది? లేదు, నాకు ముందు నుంచి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. బిజినెస్ కూడా చాలా రన్ చేసినట్టు ఉన్నారు కదండి మీరు. పెట్రోల్ బంక్ రన్ చేశాను, కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ కూడా చేశాను, రియల్ ఎస్టేట్ కూడా వెంచర్ సర్వీస్ శ్రీకాకుళంలో వేశాను, అపార్ట్మెంట్స్ అవి. కొంచెం నాకు బిజినెస్ చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు అభిప్రాయాలు చూసి అతనికి అట్రాక్ట్ అయ్యి అతను అభిమాన అయ్యి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్. అప్పుడు మా ఆహ్వానం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ జరిగాయి. యాక్చువల్గా ఆ రోజు మాధురి గారు అలా మిమ్మల్ని కలవడం, మీ కలయిక జరగడం మీ జీవితంలో మీరు ఒక మలుపు తిప్పిన రోజుగా భావిస్తున్నారా? అంటే మేము ఒకటి అనుకున్నామండి, ఈ అమ్మాయికి ఒక 3000 మంది మహిళల్ని అలా తెచ్చి నిల్చోబెట్టగలిగే సమర్థత ఉంది టెక్కల్లో. అంత వింగ్ ఉంది, విమెన్ వింగ్. ఆ విమెన్ వింగ్ మనకు ఉపయోగపడితే ఓట్ బ్యాంక్ కింద టౌన్లో మెజారిటీ వస్తుందని ఒక ఆలోచనతో, రాజకీయ ఆలోచనతోనే తను వాణి రమ్మని చెప్పడం, మేము రప్పించడం, తాను రావటం, యాక్టివ్గా పనిచేయటం, బ్రహ్మాండం కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. ఇక్కడ వాణి తాలూకు ఇగో దురుద్దేశం ఏంటంటే ఆ టికెట్ తనకు రావాలని. కాబట్టి రావాలంటే ఏం చేయాలి? మాధురికి శ్రీనికి సంబంధం ఉందని ప్రొజెక్ట్ చేయాలి. ఆ ప్రొజెక్ట్ చేసే దానిలో భాగంగా నిజంగా మాధురికి శ్రీనివాస్కి సంబంధం ఉంటే ఒక భార్యగా 4 గోళ్ల మధ్య అడగాలి, నన్ను నిలదీయాలి, తప్పని చెప్పాలి, లేదంటే పెద్ద మనుషులకి కుటుంబ సభ్యులకి చెప్పాలి, లేదనుకుంటే కోర్టులకు పోవాలి. ఇదేది లేకుండా కార్యకర్తలకి, ప్రజలకి, అధిష్టానానికి చెప్పి ఆ టికెట్ అక్కడికి వెళ్ళి నా భర్త ఇలా చేశాడు అంటే ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది, న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా సరే. నాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతుంది. అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అంటే ఇది ఏంటిది? భర్త కావాలా, టికెట్ కావాలా? మీ భార్య గారికి అంటే వాణి గారికి కూడా రాజకీయపరమైన ఆకాంక్ష ఏదైనా ఉందండి? ఎక్కువ ఇగో ఆమెకి ఏంటంటేనండి, వ్యాపారాలు నా బాగు ఉంటే అవి తన పేరును ఉండాలి, రాజకీయంగా నేను బాగులేనప్పుడు తనకు వద్దు, పోరాటాలు చేసినప్పుడు వద్దు. కాదు సార్, భార్యాభర్తలు ఇద్దరును ఎవరున్నా కూడా సాక్రిఫైస్ అనేవి ఉంటాయి కదండి భార్యాభర్తల విషయంలోని. అదే మాకు లేదు. అది ఎందుకు తప్పిందంటారు సార్? ముందు నుంచి ఆమె ఒక ఈగోయిస్టిక్ సార్, ఎలాగైనా అన్ని తనకే ఉండాలన్నటువంటి ఈగోయిజంతో 1% కూడా ప్రేమ లేదు. ఎంతసేపు తనకి అవకాశాల కోసం ఎదురు చూడటం. ఇప్పుడు మీకు పోరాటం చేసింది, ఇంటి దగ్గర వచ్చి 30 రోజులు 40 రోజులు కూర్చుంది. ఏమడిగింది తను? పిల్లలు వస్తే తలుపు తీయలేదు అన్నది. అరే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటివాడా? 2వ రోజేమో తనే గుణపాలు రాడ్లు పట్టుకుని వచ్చి డోర్లు కొట్టింది. 3వ రోజు దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు, 4వ రోజు ఎమ్మెల్సీగా ఉండకూడదు, పార్టీ ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, 5వ 6వ రోజు కలిసి ఉందాం. కాదు సార్, మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారన్న కోపంతో చేసి ఉండొచ్చు కదా. నెగ్లెక్ట్ చేసేటప్పుడు నిజంగా ఇవి నిజమైతే, నిజంగా తను అనుకున్నట్టే మాధురికి నాకేమైనా కానీ రిలేషన్స్ ఉండినట్టు తను గుర్తించినట్టయితే డీలింగ్ మెకానిజం ఇది కాదు కదా. ఇలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఏ మగాడైనా భూమి మీద బ్రతకగడ్డా. డీలింగ్ మెకానిజం ఇది కాదు. దీన్ని భర్తని ఎలా మళ్ళీ మనం లైన్లో పెట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ప్రతి స్త్రీ భారత స్త్రీమూర్తిని గొప్పతనంగా మనం ఎందుకు చెప్పుకుంటాం? అన్నీ భరిస్తూ కుటుంబాన్ని నడిపించుకొని వెళ్తుంది. అలాగే వాణిలాగే అందరూ అనుకుంటే దువ్వాడ శ్రీనివాసులు అంటే ఇంక బ్రతుకు బట్ట కడతారా? ఇన్నేళ్లలో నాకు లేనిది, ఇన్నేళ్లలో ఎక్కడ నేను ఒక లంచం కానీ, అవినీతి కానీ, లేకపోతే ఒక వ్యసనం కానీ, లేకపోతే ఒక త్రాగటం కానీ, లేకపోతే పేకాడటం కానీ, లేకపోతే స్త్రీలతో తిరగటం కానీ, ఇలాంటివి ఏవీ లేవు. ఇప్పుడే వచ్చినాయా? 58 ఏళ్ళు నాకు. ఇప్పుడు ఈ అవసరమా నాకు? ఒక పాపకి బాగా 2 పాపలకి డాక్టర్ చేయించాను, ఒక పాపకి పెళ్లి చేశాను ఘనంగా, ఇంకో పాపకు పెళ్లి చేయాలి. ఈ టైంలో నాకు అవసరం అండి? రాజకీయంగా నన్ను పతనం చేయాలని ఆమె చేసినటువంటి ఆలోచనలో ఆమె తీసుకున్న స్టెప్సే ఈ భయంకరమైన పరిస్థితికి దారితీసాయి తప్ప, ఆ పరిస్థితుల్లో మా కుటుంబాల గొడవల్లో మధ్యలో నలిగిపోయినటువంటి మాధురి ఆ జీవితం అతలాకుతలం అయిపోయింది. చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కన్నవారు, అత్తవారు దూరం పెట్టేసినారు. ఈ పిల్లలతో చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో నేను భరోసాగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో నాకు 2 ఏళ్ల క్రితం నుంచి వాణికే ఇచ్చేద్దామని నేను అధిష్టానం చెప్పి వాణికి టికెట్ ప్రకటించిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది. అప్పుడు నేను మా సొంత ఇల్లు పలాసలో కొద్ది రోజులు ఉన్నాను. మా అమ్మాళ్ళు ఎప్పుడు 30 ఏళ్లలో మా ఇంటికి రాలా, మా తమ్ముళ్ళు కూడా రాలా. పలాసలో ఉన్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు, నాతో ఉన్న మనుషులందరికీ భోజనాలు, ఏర్పాట్లు, వాహనాలు, అన్ని ఖర్చులు కూడా తనే చూసి, ఈ ఇల్లు టెంపరీగా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని చూసారు. 2 ఏళ్ల నుంచి ఇవన్నీ మాధురి చూస్తుంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు మేమేదో బయటికి వెళ్తే మాధురి దువ్వాళ్ళు కనబడ్డారని ఒక ఫోటో, వీడియో, తిరుపతి వెళ్తే దాన్ని పెద్ద అంశం చేసి దానికి లేనిపోనివన్నీ రచ్చకిడిచి దీన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కాదు, 2 సంవత్సరాల్లో జరుగుతుంది. కేవలం రాజకీయ కక్షలతోనే
ఇదంతా ఒక వర్గం. సార్ రాజకీయ కక్షలు అని ఒక మాట అన్నారు కదండి. యాక్చువల్ గా ఇది చేసిందంతా మీ భార్య గారు వాణి గారు అని చెప్తున్నారు. సో యాక్చువల్ గా మీ భార్య గారు ఇప్పుడు రాజకీయ పరమైన ఆకాంక్షతో ఆవిడ ఎదుగుదాం అనుకునేటప్పుడు మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? ఒక భర్తగా చేశారు కదా చేయటం కాబట్టి టికెట్ తనకు వచ్చింది కదా. ఇప్పుడు టికెట్ వాణికి ఇచ్చేయండి అని అధిష్టానానికి చెప్పింది ఎవరు? నేనే కదా. చెప్పి రిక్వెస్ట్ చేసి ఆమెకి అనౌన్స్ చేసి 100 మెట్లు కిందకు దిగిపోయినాను కదా. ఆ తర్వాత తాళం ఎందుకు వేయాలి? ఆ తర్వాత నన్ను పార్టీలో పనిచేసే అవకాశం లేకుండా ఎందుకు చేయాలి? ఇన్ఛార్జ్ హోదాతో, ఎమ్మెల్యే అభ్యర్థి హోదాతో. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది. 8 నెలల తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో నేను త్యాగం చేశాను కాబట్టి, భరించాను కాబట్టి 28 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారం బయటకు రాలా. వాణి ఈరోజు బయటపడి అరిచింది కాబట్టి ఈ వ్యవహారాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి నేను ఒక 3,000 మంది మహిళలతో కోలాటం ప్లాన్ చేశాను. యాక్చువల్ గా గిన్నిస్ రికార్డ్ కి ఆల్మోస్ట్ అందరికి చెప్పేశాను. అందరూ తెలంగాణలో 1600 మందితో గిన్నిస్ రికార్డు ఉంది కోలాటం. జగన్ గారు పుట్టిన సారీస్ అవి కొన్నాను, అందరికి ఇచ్చేసాను. కోలాటం ట్రిక్స్ అంతా జగన్ అన్న బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్ పెట్టి చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తే అదంతా కూడా ఆపేసి చేయనివ్వకుండా, అట్లీస్ట్ గ్రౌండ్ పర్మిషన్ కూడా రానివ్వకుండా చాలా చేసింది ఆవిడ. సో అంటే రాజకీయంగా నేను ఎదిగిపోతాననే ఆలోచన కుట్ర చాలా పెద్ద ఇష్యూ చేసింది. అసలు చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ ఆపించేస్తారు. ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, నాకు పర్మిషన్స్ కూడా నాకు ఇవ్వలేదు, అందరికీ చెప్పేసాను. పార్టీ పరంగా ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో తను నాకు సహకరించడం ద్వారా, అంటే నా తాలూకు ఏర్పాట్లన్నీ చూడటం ద్వారా వాణి వదిలేసినట్టు తను విడిచిపెట్టేలే నన్ను. ఏదో ఒక గొప్ప వ్యక్తి కదా, ఒక మంచి వ్యక్తి కదా, ఇలా అయిపోయినాడని తను ఏ ఉద్దేశంతో నాకు సహకరించిందో, భోజన నియమాలు, ఆహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ నా పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూసిన విధానంతో దగ్గర ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. పర్సనల్ అలా అని ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు 5 పిల్లలు అనుకుంటాం. అంటే మీడియా కోసం చెప్తున్నారా, నిజంగా అనుకుంటున్నారా? అంటే జెన్యూన్ గా చెప్పండి. ఈ రోజు వరకు నా 2 పిల్లల ఖర్చుల కోసం 1,18,00,000 ట్రాన్స్ఫర్ చేశాను ఒక ఏడాదిలో. ఇంకా మరో 10-15 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను. తనకి తెలుసు, నాకు తెలుసు, తెలిసే ఇవన్నీ చేశాం. ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకు లోటు రాకూడదు, వాళ్ళకి గాయాలు తగలకూడదు, వాళ్ళకి దెబ్బ తగలకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారు 5 అలాగే ఉండాలి. మేము ఒకవేళ తప్పు చేసాము, ఒప్పు చేసాము, తెలియక చేసాము, లేదా మాకున్న పరిస్థితులు బట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఇలా చేయాల్సి వచ్చిందో, ఇది మంచా చెడా, న్యాయపరంగా తప్పు లేదు, మోరల్గా సమాజపరంగా సంఘపరంగా ఇది తప్పు అని మాకు తెలుసు. మేము చేసింది కూడా తప్పని మాకు తెలుసు. కానీ తప్పని పరిస్థితి చేసిన ఈ నిర్ణయానికి ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు. కేడర్ ఎఫెక్ట్, ముందు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు చేసిన తప్పు అని మాకు కూడా తెలుసు అని అన్నారు కదండి, ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే ఒకటి సభ్య సమాజం ఏమని అంటదంటే, అంటే సమాజానికి భయపడి తప్పండి. లేదు, సమాజం భయపడి కాదు, సమాజం దృష్టిలో నేను అంటున్నాను. భయం వేరు, సమాజ బాధ్యత వేరు. సమాజం వేరే సోషల్ యానిమల్స్. అరిస్టాటిల్ అంటారు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనం సంఘజీవులు, సంఘంలో ఉంటాం కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సెలబ్రిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కట్టుబాట్లు ఉండేటప్పుడు ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఏదైనా సంఘం ఇలా చెయ్యెత్తి చూపెడుతుంది. చెయ్యెత్తి చూపెట్టేటప్పుడు సంఘం ఇది ఒప్పు, ఇది తప్పు అని చెబుతుంటది. ఆ చెప్పేదానిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది సంఘం. మనిషి అంటే ఇలా ఉండాలని. ఆ తీర్మానాల్లో ఇప్పుడు మహాభారతం నడుస్తున్నటువంటి కాలంలో బహుభర్తృత్వం ఉండేది. ఒక స్త్రీకి కనీసం 100 మంది భర్తలు ఉండేవారు మహాభారత కాలంలో. ఒకే భర్తతో ఉండే స్థితికి వచ్చింది. తర్వాత బహుభార్యత్వం కూడా వచ్చింది. రామాయణంలో ఏకపత్ని వ్రతం కూడా ఉంది కదా. అదే త్రేతాయుగానికి ఏకపత్ని వ్రతమే ఉండేది. ద్వాపర యుగం వచ్చినప్పటికీ విపరీతంగా భర్తలు ఉండే పరిస్థితికి వచ్చింది. ఒక స్త్రీకే భర్తలు ఎక్కువ, ఒక పురుషుడికే భార్యలు ఎక్కువ. బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఈ 2 సొసైటీలో వచ్చాయి. అప్పుడు సంఘం ఉంది, ఇప్పుడు సంఘం ఉంది. సంఘంలో కట్టుబాట్లు రాను మారుతూ ఉంటాయి. మారిన దాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల దృష్టిలో ఇది తప్పు అని సంఘం ఎత్తి చూపెట్టేటప్పుడు, అందుకే న్యాయస్థానంలో కూడా 2018లోనే జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ విషయంలో విమెన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ విమెన్. అంటే స్త్రీ అనేది ఒకటి ఆస్తి కాదు, ఆమె కొంత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి 497 ద్వారా శిక్షలు వేయటానికి లేదని ఇది లీగలైజ్ చేసింది. అంత మాత్రాన న్యాయపరంగా ఇది లీగలైజ్ అయినప్పుడు కూడా, తప్పు నేరం కాకపోయినప్పుడు కూడా, సంఘపరంగా మోరల్గా ఇది తప్పు అని సమాజం అంటది. ఒకవేళ సమాజం అలా అనేటప్పుడు తప్పే. కానీ తప్ప ఎందుకు చేశారు? తప్పని పరిస్థితుల్లో చేసాం.
మరి మాలాగే అందరూ చేయొచ్చా? చేయకూడదు. సార్ ఇప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన క్షణంగా అంటే సంతోషకరమైన క్షణంగా అభివర్ణించాలంటే ఏ క్షణాన్ని అభివర్ణిస్తారు? కుటుంబ పరంగానా, రాజకీయ పరంగానా? రాజకీయ పరంగా చెప్పండి ఫస్ట్. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో బాబు మీ దగ్గరికి ఆ రోజు వచ్చాము. వచ్చిన తర్వాత మా పిల్లోడేమో ఆ 8 నెలలు నీరనే పరిస్థితిలో మీరు డాక్టర్ దగ్గరికి పంపించి ఆపరేషన్ చేయించారు. ఆ దయ వల్ల ఇదిగో ఎంతోడయ్యాడు అనేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలియదే, నాకు గుర్తులేదు. సార్ మీరు ఇచ్చినటువంటి ఫీజు వల్లే ఈ పిల్లల్ని చదివించుకున్నాం, మీరు కట్టారు. కొన్ని మర్చిపోతుంటాం, గుర్తుంటాం. మీరు మా కుటుంబం విడిపోతే ఆ ఇద్దరు భార్యాభర్తలు కలపడానికి కట్నం కోసం గొడవ వస్తే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు. వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఇప్పుడు కూలి పని చేసుకుంటూ బాగున్నారు. ఇలాంటి వింటుంటే జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. రాజకీయాల్లో అమ్మయ్య మన కోసం ఒకడు సంతోషంగా ఉన్నాడు కదా అనిపిస్తుంది. అది నాకు సంతోషమైన క్షణాలు. వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కష్టాలే సార్. పక్కన ఉన్నారు కదండి, మరి ఇప్పుడు ఇప్పుడు ఆనందకరమైన చూస్తున్నాను క్షణం ఏంటి కదా? 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు కూడా ఇది లేదు. పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారన్న విషయం ఒకటి సంతోషం కలిగించింది. డాక్టర్స్ అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నా కష్టానికి తగినట్టు చదువుకున్నారన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో ఒక మనశ్శాంతి, హాయిగా వెళ్ళి బయట యుద్ధం చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రక్ష గెలవాలంటాం కదా, ఇంట ఈరోజు సపోర్ట్ ఉంది, ఒక ధైర్యం ఉంది. నీకేం పర్వాలేదు వెళ్ళు, నేను అన్ని చూసుకుంటానని. ఇంటికి రాగానే, ఇంటికి వస్తే ఇల్లు స్వర్గంలా ఉండాలి. అలాంటి ఫీలింగ్స్తో ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను నా జీవితంలో. మా అమ్మ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంది. సంతోషం. సార్ ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏమైనా కూడా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అంటే పిల్లల జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఈ తల్లిగారు అంటే మీ జీవితం ఇలా అయినందుకంటే ఇప్పుడు రకరకాల పరిణామాలు జరిగాయి కదా, ఆవిడ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు? చాలా ఎంత ఘోరం అంటే రథప వివాహం కోసం తిరుపతి వచ్చారు అమ్మ 78 సంవత్సరాల వయసులో. వస్తే మా అమ్మంట అక్షింతలు వేయడానికి పెళ్లి పందిరిలోకి రాకూడదంట. పెద్ద గొడవ పెట్టింది వాడిని. దెబ్బకు ఆ గొడవకి మా అమ్మ రాలేకపోయారు. తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి పెళ్లి పందిరిలోకి వచ్చి మనవరాలకు అక్షింతలు వేయలేకపోయినటువంటి దుస్థితి. చాలా బాధాకరమైన సందర్భాలు. ఒక్క క్షణం కూడా, ఒక రోజు కూడా ఆ ఇంట్లో వచ్చి ఉండలే. ఇక్కడికి వచ్చి మాత్రం 10 రోజులు ఉంది. తల్లిని మొదటిసారి నా ఇంట్లో నేను చూసుకోగలిగాను. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? నా ఇష్టాన్ని ఆవిడ ఎప్పుడు కాదంట. నా శ్రీనిబాబు ఏది చేస్తే అదే నాకు ఇష్టం. అంటే మీకు ఇంకా మ్యారేజ్ కాకపోయినా మ్యారేజ్ కాలేదు. శ్రీని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, శ్రీని గురించి నేను ఆలోచించక్కర్లేదన్న భావంలో మా అమ్మాయితో ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది.